హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. నిన్న జరిగిన WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో సోకోయా టీమ్ తో పాటు రింగ్ వైపు అడుగు పెడతారు. వచ్చి రాంగ్ అనే నిజంగా ఫటాఫటా తగిలిస్తూనే ఉంటారు. కోడీ రోడ్స్ అండ్ రాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ వాళ్ళు ముగ్గురు కలిసి ద న్యూ బ్లడ్ లైన్ ని చితక్ కొట్టేస్తారు. WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో గుద్దేస్తారు. నిజంగా ఆదాంతో గుద్దు, ఇదాంతో గుద్దుడు. ఆ గుద్దుడు ఏందో కానీ మొత్తం మాత్రం పలిగిపోయింది. నిజంగా ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో దీనిపై నుంచి టేబుల్ పై నుంచి విరగొట్టేస్తారు. WWE బ్లడ్ లైన్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తారు కోడీ రోడ్స్ అని వాళ్ళందరూ. అప్పుడు స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వచ్చి వాట్ ఈస్ దిస్ కోడీ రోడ్స్, వంకాయ పోల్స్ జనరల్ మేనేజర్ అని చెప్తాడు కోడీ రోడ్స్. ఆ తర్వాత ఆర్కేఓ పైన ఆర్కేఓ, స్టన్నర్ పైన స్టన్నర్ అండ్ క్రాస్ రోడ్ పైన క్రాస్ రోడ్ గుద్దేస్తారు. నిజంగా వాళ్ళు ముగ్గురు మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చినా ఆగలేరు. నిజంగా చాలా అంటే చాలా డేంజర్ గా గుద్దేస్తారు ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత కోడీ రోడ్స్ ఇలా అంటారు, యుద్ధం మొదలు పెట్టింది వాళ్ళని ముగించేస్తాం మేము మనీ ఇన్ ద బ్యాంక్ లో. నిజంగా మీరు చూస్తారు WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో వాన్ని మాత్రం కొడతాము, ఇక చూడండి ముగ్గురం కలిసి అని అంటాడు. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా సోలో సోకోయా వస్తారు. సోలో సోకోయా అండ్ టాంగా జోవా అండ్ టమాటోంగా వాళ్ళు ముగ్గురు వస్తారు. అండ్ పాల్ హెమెన్ కూడా వాళ్ళతో పాటు ఉంటాడు. కానీ పాల్ హెమెన్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉండగా, పాల్ హెమెన్ నువ్వు అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, నేను అనౌన్స్మెంట్ చేస్తాను అని మైక్ ఆయన దగ్గర నుంచి లాగుతాడు సోలో సోకోయా. ఆ తర్వాత జేకబ్ ఫాతుని పిలుస్తాడు సోలో సోకోయా. జేకబ్ ఫాతు ఎంట్రీ ఇస్తాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఎక్నాలెడ్జ్మెంట్ జరుగుతుంది. ఏమదంటే ద న్యూ ట్రైబల్ చీఫ్, ద న్యూ హెడ్ ఆఫ్ ది టేబుల్ సోలో సోకోయా ఎక్నాలెడ్జ్ మీ అని రోమన్ రైన్స్ లాగా అరుస్తాడు. ఆ తర్వాత వాడేమో షాక్ అయిపోతాడు, పాల్ హెమెన్ గాడు షాక్ అయిపోతాడు. వీడేమంటున్నాడు భయ్యా, WWE స్మాక్ డౌన్ ఎరీనా మొత్తం దద్దరిల్లిపోతుంది, వి వాంట్ రోమన్ అనుకుంటూ అరుస్తారు మొత్తము. ఆ తర్వాత అతను రైట్ హ్యాండ్ టమాటోంగా కనుక అడుగుతాడు యు ఎక్నాలెడ్జ్ మీ అని అంటే ఐ ఎక్నాలెడ్జ్ యూ మై ట్రైబల్ చీఫ్ అని టమాటోంగా అంటాడు. ఆ తర్వాత టాంగా లోవా కనుక అడుగుతారు ఆర్ యూ ఎక్నాలెడ్జ్ మీ అంటే ఐ ఎక్నాలెడ్జ్ యూ మై ట్రైబల్ చీఫ్ అని టాంగా లోవా అంటాడు. ఆ తర్వాత జేకబ్ ఫాతుని అడుగుతాడు ఆర్ యూ ఎక్నాలెడ్జ్ మీ జేకబ్ ఫాతు అని అంటే ఐ ఎక్నాలెడ్జ్ యూ అనుకుంటూ అరుస్తాడు. నిజంగా జేకబ్ ఫాతు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో అందరూ ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తారు. ద న్యూ ట్రైబల్ చీఫ్, ద న్యూ హెడ్ ఆఫ్ ది టేబుల్ సోలో సోకోయా అని ఈరోజు ఎక్నాలెడ్జ్ చేయడం బాగా జరిగింది. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా పాల్ హెమెన్ ని అడుగుతాడు డూ యూ ఎక్నాలెడ్జ్ మీ అని అంటే పాల్ హెమెన్ ఒక కట్టప్పలాగా మారిపోతాడు. ఏంటిదంటే నేను నా ట్రైబల్ చీఫ్ నే ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తాను, నువ్వు నా ట్రైబల్ చీఫ్ కాదు అని అనేస్తాడు సోలో సోకోయాని. బాహుబలిలో కట్టప్పలాగా నేను నా ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ ని ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తాను, నిన్ను కాదు, నువ్వు నా ట్రైబల్ చీఫ్ కాదు అని అనగానే సోలో సోకోయా గానికి చాలా అంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అప్పుడు వేళ్లతోని గుద్దేస్తాడు నిజంగా. ఆ తర్వాత టమాటోంగా గాడు రింగ్ పై నుంచి పాల్ హెమెన్ పైనకి దూకుతాడు. ఆ తర్వాత బయటికి తీసుకెళ్లి షీల్డ్ పవర్ బాంబ్ ని ఇస్తాడు టేబుల్ పైన. చాలా డేంజర్ గా అది కూడా. ప్రతిసారి ద షీల్డ్ పవర్ బాంబే ఇస్తున్నారు అని అంటే ద షీల్డ్ బ్రదర్స్ వస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నిన్న జరిగిన WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో పాల్ హెమెన్ ని హాస్పిటల్ పాల్ చేశారు షీల్డ్ పవర్ బాంబ్ వేసి. అది దానిపై నుంచి దుంకి దీనిపై నుంచి దుంకి. ఆ తర్వాత ట్రైబల్ చీఫ్ పూలదండని జేకబ్ ఫాతు సోలో సోకోయానికి తొడిగిస్తాడు. ఆ తర్వాత అందరూ ఎక్నాలెడ్జ్ అని వన్ సింబల్ ని చూపిస్తారు. WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఎక్నాలెడ్జ్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత జేకబ్ ఫాతు గారు మళ్ళా రింగ్ పై నుంచి పాల్ హెమెన్ పైనకి దూకుతాడు. పాల్ హెమెన్ ముసలోడే కానీ చాలా గట్టోడు అబ్బా. నిజంగా బ్లడ్ లైన్ సివిల్ వార్ మాత్రం కన్ఫామ్ గా అవుతుంది. ఎందుకనంటే సోలో సోకోయా హెడ్ ఆఫ్ ది టేబుల్ ట్రైబల్ చీఫ్ అనుకుంటున్నాడు, కానీ ఆ ట్రైబల్ చీఫ్ ఎక్కువ రోజు కొనసాగదు. సమ్మర్ స్లామ్ లో సోలో సోకోయా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుంది సమ్మర్ స్లామ్ లో. అప్పుడు రోమన్ రైన్స్ రావచ్చు, కోడీ రోడ్స్ ని హెల్ప్ చేయొచ్చు, అప్పుడు బ్లడ్ లైన్ లో సివిల్ వార్ కావచ్చు అలా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.